నువ్వు నా పిల్లవే పార్ట్ 1. హలో రాజ్, ఏంట్రా డి వస్తున్నారు? వాట్? ఎస్, ప్లీజ్ ఆన్ ద వే. ఇడియట్, ఈ విషయం ఇప్పుడు చెప్తావేంట్రా? డి ఇండియాలో వస్తున్నట్టు ఎవరికీ తెలియబడలేదు రాజ్. షిట్, ఇప్పుడు ఎలా దీన్ని ఆపాలి? ఇట్స్ లేట్ రా, యూ హ్యావ్ టు ఫేస్ హిమ్. చావుని ఫేస్ చేయమని చెప్తున్నావు జీవన్. మనకి వేరే ఆప్షన్ లేదు రాజ్. నువ్వు ఎక్కడున్నావు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ముందు ఆఫీస్కి రా. ఓకే అని కాల్ కట్ చేసి క్యాబ్లో ఆఫీస్కి వచ్చిన జీవన్ రాజ్ ఛాంబర్లోకి వెళ్తాడు. తల పట్టుకొని కూర్చున్న రాజ్ భుజం గురించి యువర్ రైట్, మనకి వేరే ఆప్షన్ లేదు. అయినో రాజ్, కానీ మన చావుని ఆపగలిగేది ఎవరు? కానీ వాట్? ఇప్పుడు తను మాత్రమే మనల్ని సేవ్ చేయగలదు. కానీ తను ఎక్కడుందో తెలియదు కదా రాజ్. ఒకరికి తెలుసు. ఎవరు? రంజిత్ సార్, ఈ ఫాదర్ మా. ఆయనకి దీపాలి ఎక్కడుందో తెలుస్తుంది అని ఏదో విషయం అడుగుతాడు. ఏమో జీవన్, ఆయనకి మాత్రం దీపాలి ఎక్కడుందో తెలుసు. ఒకసారి ట్రై చేద్దాం. రంజిత్ సార్ని కాంటాక్ట్ చేస్తే విషయం డీప్ తెలిసిపోతుంది రాజ్. తెలిసిన మనకి ఆప్షన్ లేదు జీవన్. సరే కాల్ చేసి ఇక్కడ కాదు బయటకు వెళ్దాం పదని సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి కాల్ చేసిన రాజ్కి ఆ ప్లేస్ నుండి సమాధానం ఉంది. రాజ్ చేయడం ట్రై చేయండి. లేదు, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్దాం. ఏంటి రంజిత్ సార్ దగ్గర కాదు, నేను ఉండేది బీ ల్యాండ్స్ వెళ్ళడం. ఇలా ప్రతిసారి భయపెట్టక బీ. అన్నీ నాకు తెలుసు, కానీ తప్పదు. పద వెళ్దామని సింహం నోట్లో తల పెట్టడానికి రెడీ అయిన వన్యప్రాణుల్లో బీ మ్యాన్షన్ కి స్టార్ట్ అవుతారు. బీ వరల్డ్ రాజు ఎంట్రన్స్ బోర్డ్ దగ్గర కార్ ఆపిన రాజ్ రంజిత్ గారి కోసం సెక్యూరిటీ పర్మిషన్ అడుగుతాడు. సెక్యూరిటీ మ్యాన్షన్ లోకి కాల్ చేసి 15 minutes తర్వాత లోపలికి తెలియజేస్తారు. నిర్భయంగానే లోపలికి అడుగు పెట్టిన రాజ్ జీవన్ ఆ ఇంటి ఆర్కిటెక్చర్ కి వావ్ అనుకోకుండా ఉండలేకపోతాడు. అక్కడికి వచ్చిన మేనేజర్ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకొని నాతో 2 పేరుని పిలుస్తాడు. న్యాయదేవానికి వెళ్ళిన రాజ్ జీవన్ లోపలికి వెళ్లే కొద్దీ ఏదో వేరే ప్రపంచాన్ని చూసినట్టు పెద్ద కళ్ళతో చూస్తుండిపోతాడు. గార్డెన్ లో మొక్కలు నీళ్లు పోస్తున్న రంజిత్ గారు రాజు వాళ్ళు రావడం చూసి ఏదో విషయం ఉందని అర్థమై సైలెంట్ గా చూసుకుంటారు. లాల్సీ పైజమాలో ఉన్న రంజిత్ గారిని గుర్తుపట్టడానికి రాజ్కి కొంచెం టైం పడుతూ మేనేజర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కూర్చోండి అని పక్కన ఉన్న చెట్టు కింద చైర్స్ చూపిస్తారు. ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీస్ చైర్మన్ అయిన ఆయన అంత సింపుల్ గా ఉండడం ఆశ్చర్యం కలిగితే రాక్షసుడి కంటే శాంతమూర్తిలో ఉండడం చూపించి షాక్ ని ఇస్తుంది. ఏంటి విషయం రాజ్? సార్ బీ వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలుసు, కానీ సార్ ఈ 2 years లో ఎక్కడున్నాడో కూడా తెలియదు. అతను ఇప్పుడు సడన్ గా ఇండియా రావడం, వాడు వచ్చేది దీపావళి కోసం. చిన్న తిరిగి షాక్ కొడుతుంది రాజ్ జీవన్. చెప్పేది నిజమే సార్? అవును రాజ్, దీపావళి కోసమే ఇన్ని రోజులు ఇండియా వదిలేశాడు, కానీ ఇప్పుడు మాత్రం వస్తుంది తన కోసమే. కానీ ఎందుకు సార్? దీపావళి తనకు కావాలి. మరి ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో తనని వదిలేయడం, అంత దారుణంగా మాట్లాడటం ఎందుకు సార్? ఆ రోజు అది వాడి ఆవేశం, ఈ రోజు వాడి అవసరం. అంటే దీపావళిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అదొకటి ఉంది కదా. ఏమో తెలియదు రాజు, పెళ్లి చేసుకుంటాడు, ఇంకేదైనా ఆలోచనలో ఉన్నాడు. మరి దీపావళి ఎక్కడుంది సార్? నాకు తెలుసు రాజు తను ఎక్కడుందో, కానీ నేను చెప్పను. ఎందుకు సార్? మాకు చెప్తే ఏమవుతుంది? మీరు ఎందుకోసం వచ్చారో నాకు తెలుసు. మీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇస్తాను. రంజిత్ గారి మాటలకి పైన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తుంది రాజ్ జీవన్లకి. థ్యాంక్ యూ సార్, మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోము. చిన్నగా నవ్వుతారు ఆయన, కానీ ఆ నవ్వులో ఏదో బాగా. సార్ దీపాలు ఇప్పుడు బాగానే ఉంది కదా? దీని మీద కోపం, పగ, అసహ్యం, వాడిని చంపాలి అనే కసి అలాగే ఉన్నాయి. కానీ తనకంటూ మిగిలిన వాళ్ళతో సంతోషంగా. రాజ్కి ఆ మాట తేడగా అనిపిస్తుంది, కానీ ఇంకేం మాట్లాడలేదు. వెళ్ళొస్తాం సైకిల్. మీ ప్రాణాలు పోకుండా సేవ్ చేయగలను, కానీ అసలు ఏం జరిగిందో, ఎవరి తరపు ఎంత ఉందో సమాధానం చెప్పాల్సిన టైం వస్తుంది రాజు. అప్పుడు మాత్రం మీకు పనిష్మెంట్ తప్పదు.
నేను చేసింది పొరపాటు కొట్టాను, పనిష్మెంట్ ఉంటుంది అంటే తప్పకుండా దానికి సిద్ధంగా ఉంది. గుడ్ వెళ్ళండి అని రంజిత్ గారు తన గదిలో అడుగులు వేశారు. పదజీవి సార్ చెప్పింది మీకు అర్థమైందా రాజ్? నేను అది ఆలోచిస్తున్నాను. ఒకవేళ మనం అనుకున్నది నిజమైతే బి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఈ యాక్సెప్ట్ చేస్తాడా? ఏమో, ఆ మాన్స్టర్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది. పద వెళ్దాం. బయటకు వెళ్ళిన రాజ్ ఊపిరి పీల్చుకుని లేపు కొన ఊపిరితో హాస్పిటల్ బెడ్ మీద ఉంది. మెల్బోర్న్ లోని ఒక అందమైన ఈవినింగ్ టైం గార్డెన్ లో కూర్చున్న ఒక ల్యాప్టాప్ స్క్రీన్ కి కళ్ళని కీబోర్డ్ కి చేరి వాళ్ళని ఇచ్చేస్తారు. అతని కళ్ళు చెరకప్పుల్లా స్క్రీన్ మీద చేసే లక్ష్యం గమనిస్తుంది. వేళ్ళు మాత్రం ఎప్పుడు టైపింగ్ ఆపేస్తాడా అని వెయిట్ చేస్తున్నాయి అతని వేగానికి. అన్నిటికీ అతీతంగా బ్రెయిన్ మాత్రం ఏదో ఆలోచిస్తుంది. తన వర్క్ కంప్లీట్ అయిపోయాక చెవిలో ఉన్న ఎయిర్ ఫోన్స్ పక్కన పడేసి మార్క్ అని పిలుస్తుంది. పక్కనే ఉన్న అతని అసిస్టెంట్ చేసుకోవాలంటే గెట్ మీ వన్ చాక్లెట్. ఓకే వర్క్ అని అతను ఇప్పుడు తినే ఫ్లేవర్ చాక్లెట్ ఇచ్చి ఇస్తాడు. ఏంటి అలోన్? ఓకే బాస్ అని మార్క్ వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ పేపర్ ఓపెన్ చేసి తింటున్న అతనికి ఫస్ట్ బయటకి మెల్లగా కళ్ళు మూసుకున్న అతనికి ఏవో కొన్ని జ్ఞాపకాలు మెదులుతాయి. ఎక్కడున్నావే? ఆల్మోస్ట్ 25 months అయిపోయింది నిన్ను టార్చర్ చేసి. ఐ వాంట్ దట్ నౌ. వస్తున్నాను. మనం కలిసిన రోజు అదిరిపోయేసరికి నీ నుండి ఉంటుంది అని చెప్తాను. పర్లేదు, నువ్వేం చేస్తావో నేను చూడాలి అనుకుంటున్నాను. గెట్ రెడీ ఫర్ అవర్ వార్ అని ఫైట్స్ అంటే చేతిలో మిగిలిన చాక్లెట్ ని కలిపేస్తాడు. ఇలానే కలిపేయాలని పొగడుతో నువ్వు మాట్లాడే మాట, కోపంగా చూసే చూపు, అబ్బా అబ్బా ఏముంటావే, టేస్ట్ బేబీ వస్తుందా అని కసిగా అనుకుంటాడు. ప్రైవేట్ షాపర్లోకి వెళ్ళిన అతను టేక్ ఆఫ్ అయ్యాక మీటింగ్ ఉండడంతో సూట్ లో రెడీ అవుతాడు. సార్ ఆల్ ఆఫ్ దమ్ ఓకే అని అతను బయటికి వస్తాడు. అతను చూసిన ఫారెన్ డీలర్స్ కమ్ బిజినెస్ సీఈఓలు లేచి నిల్చుంటారు. హలో మిస్టర్ బి అని ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెడుతూ ఇండియన్ శైలిలో నమస్కారం చేస్తాడు. డి మిగతా వాడు సైలెంట్ గా కూర్చుంటూ షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నవాడు అంతకన్నా సైలెంట్ గా కూర్చుంటాడు. కెన్ యూ స్టార్ట్ ద మీటింగ్ గాయ్? ఎస్ ప్లీజ్ అని మిగతా వాళ్ళు అనగానే మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. దాని ఏం చెప్పాలనుకున్నాడు 10 minutes లో చెప్పేసి మార్క్ వంక చూసి తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అతను ఏంటి, ఇతను వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడు, మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు అని అందరూ అసహనంగా ఫీల్ అవుతుంటాయి. మార్క్ నాకు డీలోకి అయితే మీకు ప్రాఫిట్ 50% అని చల్లటి మాట చెప్తాడు. అందరి మొహంలో నవ్వు రాగానే మార్క్ ఒక ఫైల్ ఇచ్చి ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి, ఓకే అయితే ఫైల్ చేయండి అని చెప్తాడు. ఫైల్ మొత్తం చదివాక అందరికి కోపం ఒకేసారి వస్తుంది. వాట్ ఈజ్ దిస్? నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కదా, కానీ ఎంత ఎందుకు చేస్తున్నారు అని అందరూ ఒకే గంటలో అడుగుతారు. మీకు ప్రాఫిట్ కావాలా, పొజిషన్ కావాలా అని మార్క్స్ అడగగానే అసలు ఎందుకు ఎక్సలెంట్ స్టడీ చేశారు అని అందులో ఒకరు అసహనంగా అడుగుతారు. బికాస్ మా బాస్ ఇప్పుడు బాస్ గానే ఉండాలనుకుంటారు. మీకైనా సరే, ఇంకెవరికైనా సరే ప్రాఫిట్ అనేది చాలా చిన్న విషయం, కానీ ఎవరైనా అది కిందే ఉండాలనేది ఫేర్ మైండ్ సెట్. సో మీకు ఓకే అయితే సైన్ చేయండి, నో అంటే అని ఒకరు బలుపు చూపించాలని ట్రై చేస్తాడు. గాల్లో ఉన్న ప్లేన్ లో నుండి మీరు సముద్రంలో పడిపోతారని ఎప్పుడైనా అనుకున్నారా అని నవ్వుతూ అడుగుతాడు మార్క్. గెలుస్తున్నావా? రియాలిటీ చూపించమన్నా మా సార్ చాలా ఈజీగా చూపిస్తారు. ఎడ్వర్డ్ ప్లీజ్ స్టాప్. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాఫిట్. సో అది ప్రాణాలు పోగొట్టుకునే కంటే ప్రాఫిట్ తో సాటిస్ఫై అవుతుంది. పక్కన వాడు హితబోధ చేయడానికి కష్టం లేకుండా కొంతమంది సైన్ చేస్తారు. ఆ ఫైల్ మార్క్ తీసుకొని వెళ్ళిపోతే దారిలో వేరే ఫ్లైట్ చేయండి అనేది ఇండియా వైపు తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. కేరళలోని ఒక ఆశ్రమంలో అక్కడి ఆచారాలకు తగ్గట్టు తెల్ల చీరతో ట్రెడిషనల్ గా ఉన్న ఆడవాళ్ళు అమ్మవారి పూజ కోసం దండగా అవుతుంటారు. దేవుడి పాటలు పాడుతూ శ్రద్ధగా పనులు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వస్తారు ఆశ్రమం పెద్దయిన పుణ్యమూర్తి గారు. వాణి చెప్పని మూర్తి గారు, దీపమ్మ ఎక్కడుంది? ఉదయం నుండి కనిపించలేదు. తన కోసం చూర్ణం చేసేందుకు కాస్త కుటీరం దగ్గరికి రమ్మని చెప్పండి. అలాగే అండి అని వాణి అక్కడి నుండి దీప కోసం తన ఉండే గదికి వెళ్తుంది. పూజ చేస్తున్న ఆమెను డిస్టర్బ్ చేయలేక తన గదిలో నిద్రపోతున్న బాబు ఏడుపుకు పరుగున అది వెళ్తుంది. వాణి
బాబుని ఊరుకోపెట్టి నిద్ర లేచిన వాడికి అరటి పండు తెప్పించి దీప కోసం వెళ్తుంది. పూజ పూర్తి చేసిన ఆమె కట్టెలపై మీద అన్నం వండుతూ ఏదో ఆలోచనలో ఉంటుంది. దీప వాడి యొక్క ఏమైంది? పొద్దు నుండి బయటికి రాలేదు, మా ఎవరికి కనిపించలేదు, ఇంట్లో బాగాలేదా? అదేం లేదక్క, పూజ ఇప్పుడే అయిపోయింది, వంట చేసి రావాలనుకున్నాను. సరే, నేను మూర్తి గారు పిలుస్తున్నారు, వెళ్ళి. అలాగే అక్కని వాణి ఎడిలో ఉన్న బాబు బుక్కలాగి వెళ్తుంది దీప. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోమని చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు వాళ్ళిద్దరికి పడట్లేదు చేస్తూ ఉండి అది డీకి దీపకి ఎందుకు పడదు? రాజ్ జీవ ఫీల్ చేశారు. సో ఇవన్నీ చేస్తూ ఉండి ఒక స్టోరీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. టాటా.